అంటే సెక్షన్ 173 ఆఫ్ సిఆర్పిసిలో సబ్సెక్షన్ 2లో ఏ రిపోర్ట్ అయితే మేజిస్ట్రేట్ వారికి పోలీస్ ఆఫీసర్ చేత ఫార్వర్డ్ చేయబడుతుందో దానినే పోలీస్ రిపోర్ట్ అనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పోలీస్ రిపోర్ట్ మీన్స్ ఏ రిపోర్ట్ ఫార్వర్డెడ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ టు ఏ మేజిస్ట్రేట్ అండర్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 173 ఆఫ్ సిఆర్పిసి 1973. బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు పోలీస్ రిపోర్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసుకోవడం. అదేవిధంగా మిత్రులారా, క్లాజ్ ఎస్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి defines police station. Police station means any post or place declared generally or specifically by the state government to be a police station and includes any local area specified by the state government in this behalf. అంటే స్టేట్ పోలీస్ స్టేషన్ అనే దాన్ని డిక్లేర్ చేసేది స్టేట్ గవర్నమెంట్. ఆ స్టేట్ గవర్నమెంట్ చేత ఏదైతే ఒక ప్రదేశాన్ని పోలీస్ స్టేషన్గా చెప్పబడుతుందో దానిని పోలీస్ స్టేషన్ అని చెప్పడం జరుగుతుంది. అది డిక్లేర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఏ ఏరియానైతే, ఏ ప్రదేశాన్ని అయితే, ఏ పోస్ట్ని అయితే, ఏ ప్లేస్ని అయితే డిక్లేర్ చేస్తారో స్టేట్ గవర్నమెంట్ దాన్ని పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, క్లాజ్ టీ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి డిఫైన్స్ ప్రిస్క్రైబ్డ్. ప్రిస్క్రైబ్డ్ మీన్స్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ మేడ్ అండర్ దిస్ యాక్ట్. ఈ యొక్క 1973 సిఆర్పిసి ప్రకారం ఏవైతే రూల్స్ని ప్రిస్క్రైబ్ చేయబడినాయో వాటిని ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అంటాం. వాటిని ఏమంటాం? ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అని చెప్పేసి అంటాం. ప్రిస్క్రైబ్డ్ మీన్స్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ మేడ్ అండర్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం అంటే 1973 సిఆర్పిసి ప్రకారం ఏ రూల్స్ని అయితే చెప్పబడ్డాయో ఈ రూల్స్ అన్నీ కూడా, ఈ రూల్స్ని ఏమంటాం అంటే ఏ రూల్స్ అయితే ఉన్నాయో ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ మేడ్ అండర్ దిస్ యాక్ట్. ఏ రూల్స్ని అయితే గుర్తింపబడిందో ఈ యొక్క కోడ్ వాటిని ప్రిస్క్రైబ్డ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రిస్క్రైబ్డ్ మీన్స్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ మేడ్ అండర్ దిస్ యాక్ట్. ఈ ప్రిస్క్రైబ్డ్ మీన్స్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ మేడ్ అండర్ దిస్ యాక్ట్. ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నింటి కూడా ఈ యొక్క చట్టం యొక్క 1973 సిఆర్పిసి గుర్తించడం జరిగింది. ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రిస్క్రైబ్డ్ అంటాం. వాటిని ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్లాజ్ యు సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి. క్లాజ్ యు సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీన్స్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ అండర్ సెక్షన్ 24 ఆఫ్ సిఆర్పిసి. సిఆర్పిసి సెక్షన్ 24 ప్రకారం ఎవరినైతే అపాయింట్ చేస్తారో వారిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అండ్ ఇంక్లూడ్స్ ఎనీ పర్సన్ యాక్టింగ్ అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క డైరెక్షన్స్తో ఎవరైతే యాక్ట్ చేస్తారో వారిని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్పడమే జరుగుతుంది. జనరల్గా సెక్షన్ 24 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ పర్సన్ అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క డైరెక్షన్స్తో పని చేయడం జరుగుతుందో వారిని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి డైరెక్షన్స్తో ఎవరైతే వర్క్ చేస్తారో వారిని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్పడం జరుగుతుంది. క్లాజ్ యు ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అదేవిధంగా క్లాజ్ వి ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ సబ్ డివిజన్. సబ్ డివిజన్ మీన్స్ ఏ సబ్ డివిజన్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్. అంటే ఒక జిల్లాలో కొంత ప్రాంతాన్ని సబ్ డివిజన్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ సబ్ డివిజన్గా కొన్ని ప్రాంతాలను కొన్ని సబ్ డివిజన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. వాటిని సబ్ డివిజన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అదేవిధంగా క్లాజ్ డబ్ల్యూ of section 2 of CRPC 1973 deals summons case. Very most important term, summons case deals clause W section 2 of CRPC 1973. Summons case means a case relating to an offense. Summons case అంటే ఒక అఫెన్స్కి సంబంధించినటువంటి కేసు ఇది. అండ్ నాట్ బీయింగ్ ఏ వారెంట్ కేసు. ఏదైతే వారెంట్ కేసు కాదో దాన్ని సమ్మన్స్ కేసు అంటాం. ఏదైతే వారెంట్ కేసు కాదో దాన్ని సమ్మన్స్ కేసు అంటాం. వారెంట్ కేసు కాని దానిని సమ్మన్స్ కేసు అని చెప్పి అనడం జరుగుతుంది. ఆ సమ్మన్స్ కేసుని డిఫైన్ చేసేదే క్లాజ్ W ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973. మరలా ఇందులో సబ్ క్లాజ్ కూడా ఇవ్వడం జరిగింది. సబ్ క్లాజ్ ఏ
ఆఫ్ క్లాజ్ డబ్ల్యూ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసిలో విక్టిమ్ అంటే డిఫైన్ చేయడం జరిగింది. దాన్ని డబ్ల్యూఏ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసిలో డబ్ల్యూఏ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసిలో విక్టిమ్ అంటే డిఫైన్ చేయడం జరిగింది. విక్టిమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. విక్టిమ్ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ సఫర్డ్ బై ఎనీ లాస్ ఆర్ ఇంజురీ caused by a reason of the act or omission for which the accused person has been charged under the expression victim includes his or her guardian or legal heir. అంటే విక్టిమ్ అంటే ఏ వ్యక్తి యొక్క నేరము వల్ల ఎదుటివారు బాధపడతారో ఆ ఎదుటివారిని ఏమంటాం అంటే విక్టిమ్ అని చెప్పేసి అంటాం. అది ఇంజురీ కావచ్చు, సఫర్ అవ్వడం కావచ్చు, హర్ట్ అవ్వడం కావచ్చు, వారిని విక్టిమ్ అని చెప్పేసి ఎవరైతే బాధపడతారో, ఒక వ్యక్తి చేసినటువంటి అఫెన్స్ వల్ల ఎవరైతే బాధపడతారో, ఒక వ్యక్తి యాక్ట్ వల్ల కానీ ఒక వ్యక్తి చేసినటువంటి ఒమిషన్ ఆఫ్ ది యాక్ట్ వల్ల, ఒమిషన్ ఆఫ్ ది లీగల్ డ్యూటీ అయి ఉండొచ్చు, దానివల్ల ఏ వ్యక్తి అయితే బాధపడతారో ఆ వ్యక్తిని విక్టిమ్ అని చెప్పేసి అంటారు. ఈ విక్టిమ్ అనేవారు విక్టిమ్ ఇంక్లూడ్స్ హిజ్ ఆర్ హెర్ గార్డియన్ ఆర్ లీగల్ హియర్స్. వారి లీగల్ హియర్స్ కూడా, వారి యొక్క గార్డియన్ కూడా, వారు కూడా విక్టిమ్స్గానే భావించబడతారు. బాధించబడతారు. మిత్రులారా, ఒక యాక్సిడెంట్ ఉంటుంది. ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతాడు. చనిపోయినప్పుడు అతని మీద ఆధారపడిన వారు ఉంటారు. వారి యొక్క లీగల్ హీర్స్ ఉంటారు, వారి మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. వారంతా కూడా విక్టిమ్స్లోకే వస్తారు. అంటే ఆ వ్యక్తికి లేనప్పుడు విక్టిమ్ లేడు కదా అనుకోకూడదు. ఒక అఫెన్స్ వల్ల ఒక అఫెన్స్ జరిగినప్పుడు ఆ అఫెన్స్లో ఒక వ్యక్తి ఆ అఫెన్స్ వల్ల ఒక ఇన్నోసెంట్ మరణిస్తే అతని లీగల్ హీర్స్ కావచ్చు, అతని యొక్క మీద ఆధారపడి డిపెండెంట్స్ కావచ్చు, వీరంతా కూడా, వారి యొక్క పేరెంట్స్ కావచ్చు, వీరంతా కూడా విక్టిమ్స్ కిందే పరిగణించబడడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ విక్టిమ్ అన్నది WA ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 19 WA ఆఫ్ అంటే క్లాజ్ WA ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్ చేయడం జరిగింది విక్టిమ్ని. విక్టిమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. విక్టిమ్ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ సఫర్డ్ ఎనీ లాస్ ఆర్ ఇంజురీ కాజ్డ్ బై రీజన్ ఆఫ్ ది యాక్ట్. ఒక చర్య వల్ల కారణంగా, ఒక ఒమిషన్ కారణంగా, ఒక ఎక్యూజ్డ్ వల్ల ఎవరైతే బాధించబడతారో ఆ బాధించబడుతున్నటువంటి వ్యక్తిని విక్టిమ్ అంటారు. అదేవిధంగా అతని లీగల్ హియర్స్, అతని గార్డియన్స్, వారు కూడా విక్టిమ్స్లోకే, ఆమె లేదా అతని యొక్క గార్డియన్స్, ఆమె లేదా అతని యొక్క లీగల్ హెయిర్స్ కూడా విక్టిమ్గానే చెప్పబడడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాజ్ ఎక్స్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి. క్లాజ్ ఎక్స్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్స్ వారెంట్ కేస్. క్లాజ్ ఎక్స్ of section 2 of CRPC 1973 deals warrant case. Warrant case means a case relating to an offence punishable with death or imprisonment for life or imprisonment for term exceeding 2 years. అంటే more than 2 years punishment ఇచ్చేటటువంటి ఏ కేసు అయినా సరే వారెంట్ కేసే. more than 2 years punishment ఇచ్చేటటువంటి ఏ కేసు అయినా వారెంట్ కేసే. అందులో లైఫ్ వేయచ్చు, లేదు డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు, లైఫ్ వేయచ్చు. మోర్ దాన్ 2 years కన్విక్షన్ ఇచ్చేటటువంటి ఏ కేసునైనా కూడా వారెంట్ కేసు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డీల్స్ దిస్ వారెంట్ కేస్, ద టర్మ్ వారెంట్ కేస్ డీల్స్ క్లాజ్ ఎక్స్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973. అదేవిధంగా మిత్రులారా, క్లాజ్ వై ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్స్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ హీరిన్ అండ్ ఆర్ నాట్ డిఫైన్డ్ but defined in Indian Penal Code of 1860 have the meaning respectively assigned to them in that code. ఏవైనా కొన్ని టర్మ్స్ని కనుక ఈ సిఆర్పిసిలో డిఫైన్ చేయకపోతే, ఏవైతే టర్మ్స్ని సిఆర్పిసిలో డిఫైన్ చేయలేదో, ఇలా చేయకుండా ఉన్నవి ఏమైనా సరే కొన్ని టర్మ్స్ని కనుక ఐపీసీలో, ఇండియన్ పెనల్ కోడ్లో కనుక డిఫైన్ చేసి ఉంటే వాటిని ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. ఆ యొక్క డెఫినేషన్నే తీసుకోవాలి. సిఆర్పిసిలో కూడా ఆ యొక్క డెఫినేషన్నే సిఆర్పిసిలో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సిఆర్పిసిలో ఏదైనా ఒక టర్మ్ని డిఫైన్ చేయకుండా ఐపీసీలో, ఇండియన్ పెనల్ కోడ్లో ఏదైనా ఒక టర్మ్ని డిఫైన్ చేస్తే ఆ డెఫినేషన్ కింద, ఆ వర్డ్ యొక్క మీనింగ్ కింద ఆ ఐపీసీలో ఉన్నదాన్ని తీసుకోవచ్చు. సిఆర్పిసిలో లేకపోతే, సిఆర్పిసిలో కనుక డిఫైన్ చేయకపోతే. దీని గురించి చెప్పేది ఏంటంటే క్లాజ్ వై ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973.
Thank you for watching. If you have any problem, please contact 9885590959.